నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అంటూ డిస్కస్ చేద్దాము. ముఖ్యంగా వైసీపీకి డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేనైతే భావిస్తున్నాను. మరి ముఖ్యంగా వైసీపీ వాళ్ళు చూడాలని నేనైతే కోరుతున్నా. విషయంలోకి వస్తే ఇప్పుడు వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అసలు 151 నుంచి 11కు పడిపోవడానికి ముఖ్య కారణం ఎవరంటే ఏ వైసీపీ టచ్ చేసా కూడా 10 మందిలో 7 మంది చెప్తారు. మాజీ సకల శాఖ మంత్రి అయినటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి, ఆయన పూర్వం ఏం చేసేవాడు, సాక్షిలో పనిచేస్తా ఉన్నాడు. అది కాస్త నెమ్మదిగా భారతిరెడ్డి గారిని దాటి ఇంక జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లోకి లేదా ఆ క్యాడర్లోకి రీచ్ అయిపోయి ఏం చేసినాడు, నెమ్మదిగా ఎక్కడ లేని ఏది అమాయకత్వం ఇవన్నీ నటించి 700 రూపాయలు ప్యాంటు, 300 రూపాయల చొక్కాయి, ఈ యాంగిల్లో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి దరిచేరి సార్ అది సార్ ఇది సార్ అని చెప్పి లాయల్గా ఉంటూ ప్రతి పని ఈయనే డీల్ చేసే విధంగా ముందుకు వచ్చినాడు. ఏది ఏమైనా కూడా ధర్మవరానికి సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి ఆయన చెప్పినాడు ఏమని, ఆ క్యాడర్ని దాటి జగన్మోహన్ రెడ్డి గారిని మీట్ అవ్వాలంటే చాలా ఇబ్బంది, అంటే ఆ కోటరిని దాటి అని చెప్తా వచ్చాడు. ముఖ్య కారకులు ఎవరు, ఈ సజ్జల రామకృష్ణారెడ్డినే. తేమ చిట్టుకుమన్నా సజ్జల రామకృష్ణారెడ్డికే తెలిసేది, జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ తెలిసేటి కాదు. కాబట్టి ఒక శాంపుల్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మద్య స్కామ్ అనేది జగన్మోహన్ రెడ్డి మెడ చుట్టూ ఉరితాడి బిగించుకుంటా ఉన్నది. ఈ క్రమంలో అసలు సజ్జల రామకృష్ణారెడ్డికి తెలియకుండా, సజ్జల రామకృష్ణారెడ్డి ప్రమేయం లేకుండా ఇంత పెద్ద స్కామ్ జరుగుతుంది అని చెప్పి $1 మిలియన్ క్వశ్చన్ 100% ప్రతి ఒక్కరు డబ్బులు సంపాదించానే ఉన్నారు చుట్టూరు ఈ మద్య స్కామ్ లో. సజ్జల రామకృష్ణారెడ్డి ఏం అంతా అమాయకుడా, అంత ఉత్తముడా? ఒకటి చెప్తాను, అతను ఉత్తముడో కాదు అనేది ఏ సీకే దిన్న కడప జిల్లా దగ్గర ఏదైతే కర్నూలు పోయే బైపాస్ పక్కన ఉన్నదో అక్కడ ఏకంగా 65 ఎకరాలు 67 ఎకరాల దాకా ప్రభుత్వ భూమిని, అదే విధంగా ఫారెస్ట్ ల్యాండ్ ని కబ్జా చేసేసి ఇప్పుడు దేశ స్థాయిలో కేసులో కూడా ఉన్నాడు, ఫారెస్ట్ యాక్ట్ కింద వాటి కింద. అంటే అది అప్పన్నంగా ఊరికే కొట్టేసినటువంటి తత్వం. ఆటోమేటిక్ గా మద్య స్కామ్ లో కూడా డబ్బులు దండుకోవాలనే ఉంటది కదా. ఎక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి పైన ఈ కేసు మద్య స్కామ్ లో ఆయన పేరు కనపడటంలే. ఎందుకురా అంటే ఈయన కూటమి ప్రభుత్వంతో ఏమైనా లాలూచి పడినాడో లేకుంటే పైనున్నటువంటి కేంద్ర పెద్దలతో లాలూచి పడినాడో మనకు తెలియదు. కానీ అన్న ఇక్కడ ఉండేటువంటి A49 వరకు పోయినారు కదా అక్యూసుల్లో, ఒక్కొక్కరిని ఇంకొక 10 మందిని నేను ఇరికించాను, నా పేరు రాకుండా చూడండి అని చెప్పి ఆయనపై ఏ కేసులు పడకుండా డీల్ చేసుకుంటా వస్తున్నాడు అని ఖచ్చితంగా భావిస్తున్నారు వైసీపీ వాళ్ళు. ముఖ్యంగా లాజికే కదా. ఇప్పుడు అంతెందుకు మొన్న తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయం చూస్తే కవిత గారు పెట్టినటువంటి ప్రెస్ మీట్ కూడా దీనికి ఉదాహరిస్తా చెప్తా. హరీష్ రావు గారి పైన ఏ కేసులు పడట్ల, లైట్ గా పడుతున్నాయి. ఏది ట్రబుల్ షూటర్ గాను, ఆ పార్టీకి ఏదైనా డ్యామేజ్ వచ్చినప్పుడు హరీష్ రావు అడ్డపడేవాళ్ళు. ఏదైనా ఏ తప్పులు జరిగినా కూడా ఎన్నో స్కామ్లో హరీష్ రావు గారి పేరు రావాలి, కానీ ఆయన పేరు రావట్లేదు. తండ్రి కొడుకుల పైన పాపం ఆ కేటీఆర్ గారి పైన, కేసీఆర్ పైన కేసులు పడతా ఉన్నాయి. ఇదే క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక పక్క కేసులు పడతా ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారి పేరు లేదు. అంతెందుకు ఆయన అప్రూవల్గా మరి మొత్తం నేనే చేసేస్తాను సార్ అని ఈ సిట్కి కూడా చెప్పుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా కాపాడేటువంటి నిజమైన బంటు ఈ సజ్జల రామకృష్ణారెడ్డి అయితే. సో అది చెయ్యకపోగా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని మరింత నిర్వీర్యం చేయడానికి ఆయన కంకణం కట్టుకున్నాడు. గతంలో ఒకటి చెప్తానండి, మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎంపీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చి మాట్లాడేటువంటి దాఖలా లేవు. ఈ కూటమి ప్రభుత్వం ఏదైనా చిన్నపాటి తప్పు ఒప్పులో చేసినప్పుడు సార్ ఈ పాలసీ బాగలేదు, లేకుంటే దీంట్లో ఇంతమంది లబ్ధిదారులు మాయమైపోయినారు, ఇలా ఏదైనా పాలసీల ప్రకారం మాట్లాడితే బాగుంటుంది. ఆ విధంగా కూడా మాట్లాడేదానికి ఏ ఎమ్మెల్యేను ఏ ఎంపీను మాజీలు కూడా ముందుకు రావట్లా. ఇప్పుడు అన్నీ తానై బయటకు వచ్చి ఏదో ఉతరిచ్చేద్దామని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు. అసలు ఆయన పెట్టేటువంటి ప్రెస్ మీట్లు చూస్తూ ఉంటే వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు చిర్రెత్తుకొని వస్తుంది. మెత్తగా చేతరాని మాటలు ఆయన మాట్లాడేటువంటి తీరు. ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పినారు అసెంబ్లీలో, మీ దగ్గర నుంచి 4-5 మందిలో మీకొచ్చే మీకు ఆ ప్రతిపక్ష హోదా యాడిది అని చెప్పినాడు. ఇప్పుడు టీడీపీ సోషల్ మీడియా వాళ్ళు లేకుంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు ఇదే కదా ఒకరిస్తా చెప్తారు, ఆటోమేటిక్గా ప్రతిపక్ష హోదా రాదు 17 మంది 16 మంది కంటే ఆ మాదిరి తక్కువ ఉంటేనే. కాబట్టి 11 మంది ఉండే అతనికి ప్రతిపక్ష హోదా అనేది ఎట్లా ఇస్తారు? విపక్ష హోదా ఇస్తున్నాము, మీరు సార్ జగన్ గారు మీరు అసెంబ్లీకి రాండి, ఏదైనా ప్రభుత్వంలో జరిగేటువంటి లోటుపాట్లు చెప్పండి అని చెప్పి ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నేతలు చెప్తానే ఉన్నారు. కాబట్టి దాని మీద మాట్లాడాలి. ఈయన కావాలనే జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఇరికించేదానికి ఈ ప్రయత్నం చేస్తూ వస్తున్నాడు. ఇది గాక ఇప్పుడు ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించినటువంటి ఈ పిల్ల సజ్జల ఎవరైతే భార్గవ్ ఉన్నాడో ఆ భార్గవ్ దగ్గర స్వయాన షర్మిల గారి బాడీ షేవింగ్ చేసినారు. అది తప్పు, ఈ మాదిరి బాగాలేదు, ఆ చీర కట్టుకొచ్చింది ఈ చీర కట్టుకొచ్చిందని. అదిగాక రంకులు అంటగట్టారు. అదే జగన్మోహన్ రెడ్డి ఇంటి కేంద్రంగా ఈ సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లేకుండా ఈ విధంగా సోషల్ మీడియాలో పోస్టులు ఎట్లా వస్తాయి? అంతెందుకు సోషల్ మీడియా మొత్తం హెడ్ ఈ సజ్జల భార్గవ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో సజ్జల వారసుడు ఆయనే కదా. మందలించొద్దా కొడుకుని,
ఈ మాత్రం సోషల్ మీడియాలో పోస్టులు ఏందిరా, అవతల తెలుగుదేశం వాళ్ళని ఆ సోషల్ మీడియాలను చూసి నేర్చుకో, ఈ బూతులు ఏంది, ఏ కథ ఏంది, ఏదైనా పాలసీలు మాట్లాడండి రా అని చెప్పి కొడుకుని సక్రమైన దారిలో పెట్టినంటే వైసీపీకి ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఎంతమంది ఉన్నారండి వైసీపీలో మేధావులు, చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారో, వాళ్ళు ఎంత బాధపడతారో. అంటే వాడి కథ ఏంది, వీడి కథ ఏంది, ఓ నరుకుతాం, వీళ్ళకి వెళ్తాం, వీళ్ళకి ఇస్తామని. ఎవరైనా సరే సోషల్ మీడియాలో కానీ ఇన్ఫ్లుయెన్సర్లైనా వైసీపీలో వీళ్ళ నడవడికి ఈ మాదిరి ఉంటే సో నెమ్మదిగా ఆ క్యాడరు నిర్వీర్యం అయిపోతూనే వస్తుంది. ముఖ్యంగా సజ్జల భార్గవ రెడ్డి ఈకి సంబంధించినటువంటి ఈ సోషల్ మీడియా ప్రస్తుతం ఆ చెర నుంచి తప్పించుకున్నది. అదిగాక ఇప్పుడు ఇదే సజ్జల రామకృష్ణారెడ్డి విషయానికి వస్తే మహారాష్ట్రలో ఒక టీచరు మందు తాగి స్కూల్కి పోయినాడు, జరిగినటువంటి విషయం. అటు తాగిన వీడియోలో చూస్తే ఆయన ఏదో పడిపోయినట్టున్నాడు. దాన్ని తీసుకొచ్చి ఏం చేశారు తెలుసా, ఈ రోజు అంటే మహారాష్ట్ర అండి, ఇది తప్పితే రేపు అస్సాంలో వీడియోలు కూడా ఎత్తకొచ్చి ఇది ఏపీదిగా నిరూపిస్తారు. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదో టీచర్లు మందు తాగి స్కూల్కి పోయినారు, ఆడ పడిపోయినారని చెప్పి ఈ సజ్జల రామకృష్ణారెడ్డి డైరెక్షన్ లో వైసీపీ యొక్క సోషల్ మీడియా మెయిన్ స్ట్రీమ్ లో సాక్షిలో అయితే వదలగొట్టేశారు ఈ వీడియో. ఇప్పుడు అది కాస్త నారా లోకేష్ గారు ట్వీట్ పెట్టి, వర్రే బాబు నువ్వు చూసుకోరా నాయన, అది మహారాష్ట్రలో ఉండే ఉపాధ్యాయుడు నాయన అని చెప్పినాడు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఉపాధ్యాయుల దినోత్సవాన్ని కూడా ఈ మాదిరి రాజకీయానికి వాడి, అంత పవిత్రమైన అంటే గురువుల్ని ప్రేమించే వాళ్ళకి ఖచ్చితంగా ఆ యొక్క ఇంపార్టెన్స్ తెలుస్తుంది, వీళ్ళకి అర్థమయ్యే పరిస్థితి కాదు. దాని కూడా రాజకీయానికి వాడినారంటే ఇంకంతెందుకో. ఫైనల్ గా ఒక ఉదాహరణ చెప్తా. గతంలో ఒక 7-8 నెలలు అయింది, తెలంగాణ ఆంధ్ర బార్డర్ లో టీ తాగి ఒకడు పేపర్ చదివినాడు. ఈ ఆమెను అడిగిపోయి తెలంగాణలో చదివినాడు. బార్డర్ ఈడ వార్త ఆడ వార్త పూర్తి డిఫరెన్స్. ఒక్క విషయమే ఏంటంటే 80 ఏళ్ళ వృద్ధుడంట, నెక్స్ట్ నెల పెన్షన్ వచ్చాదో రాదో అని చచ్చిపోయినాడంట. ఇది ఆంధ్రప్రదేశ్లో సాక్షిలో వచ్చినటువంటి వార్త. ఇదే వార్త జస్ట్ 1 కిలోమీటర్ దాటి అవతల పోయి టీ అంగడి కాడ పోయి కూర్చొని చూస్తే ఏమనేశారు, ఈ 80 ఏళ్ళ ముసలాయిన్ని వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి వాళ్ళ మేనల్లుడు అల్లుడు చంపేశాడు, ఎందుకు ఆస్తి కోసం అని. ఏడొక వార్త ఆడొక వార్త. ఎందుకంటే తెలంగాణలో వీళ్ళు అనుకునేది ఆంధ్రాలో ఉండేవాళ్ళు మూర్ఖులు, చేతగాని వాళ్ళు, తెలివి తక్కువ అని చెప్పి ఇలా ఫీలింగు. కాబట్టి ఏమో ఈ మాదిరి రాస్తున్నారు. ఆడిపోతే తెలంగాణ వాళ్ళు నవ్వుకుంటారు కదా, హోర్ దాని అమ్మ నాయాలది ఏది 80 ఏళ్ళ ముసలైనా పెన్షన్ రాలేదని చచ్చిపోయినాడని ఆ వార్తలు చూసి నవ్వుతారని ఆడ ఫ్యాక్ట్ రాశాడు. కానీ ఇక్కడ బక్రీకరిస్తూ రాశారు. కాబట్టి ఇలా కాకుండా స్ట్రైట్గా ఉండేది ఉన్నట్టు పాలసీల ప్రకారం మాట్లాడి, అలా మాట్లాడే తత్వం గతంలో కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి లేదు, ఇంకా వస్తుందని కూడా నేను అనుకోవట్లేదు. ఆయన్ని ఇప్పుడు మళ్ళీ పార్టీకి జనరల్ సెక్రటరీ, ఈ మొత్తం ఆయన పక్కన తీసేస్తే, ఈ సజ్జల రామకృష్ణారెడ్డిని కన్నా ఆ పార్టీ నుంచి పెరికేస్తే వైసీపీ పార్టీ నూతన ఉత్తేజంతో ముందుకెళ్తుంది, పరుగులు తీస్తుందని చెప్పి వైసీపీ కార్యకర్తలు గుసగుసలాడడం కాదు, నిర్మోహమాటం లేకుండా సోషల్ మీడియాలో కూడా కడిగి పారేస్తున్నటువంటి పరిస్థితి. ఇదండి ఇవాళ వీడియో. మరో విషయంతో మరోసారి మీ ముందుకు వస్తాను. ధన్యవాదాలు.